हाय फ्रेंड्स वेलकम टू स्वामी रचा यूट्यूब चैनल बिग बास 8 అప్డేట్ అయితే రావడం జరిగింది। ఈ బిగ్ బాస్ 8 లో బర్రెలక్క కంటెస్టెంట్ గా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉంది। బర్రెలక్క అలియాస్ శిరీష ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత అడావిడి చేసిరో ఎంత హంగామా చేసిందో మీ అందరికీ తెలిసిందే। బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా క్యాండిడేట్ కొల్లాపూర్కి పోయి బర్రెలక్కకు ఫుల్ సపోర్ట్ చేసిరు। మళ్ళీ బర్రెలక్కకు హైకోర్టు లాయర్లు మళ్ళీ ఐఏఎస్ అధికారులు చాలామంది సపోర్ట్గా నిలిచారు, చాలామంది ఫండ్స్ కూడా ఇచ్చారు। ఒక పర్సనల్ సెక్యూరిటీ కూడా బర్రెలక్కకు అప్పుడు అరేంజ్ చేసిరు। అంతా హడావిడి చేసిరు, సోషల్ మీడియానే షేక్ చేసిరు బర్రెలక్కకు సోషల్ మీడియా ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో 800K, యూట్యూబ్లో 1 మిలియన్ దాకా ఫాలోవర్స్ ఉన్నారు। అలాంటి ఫాలోవర్స్ను బిగ్ బాస్ 8 యాజమాన్యం క్యాచ్ చేసి ఆమెనైతే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా తీసుకొచ్చే ఛాన్స్ అయితే చాలా హెవీగా ఉంది। అయితే రీసెంట్గా ఎంపీ ఎలక్షన్లలో కూడా ఇండిపెండెంట్గా నిలబడ్డది। నాగర్ కర్నూలు నుంచి ఎంపీ క్యాండిడేట్ కూడా బర్రెలక్క అక్కడ నిలబడ్డది। అయితే ఇలాంటి ఫేత్ ఫాలోయింగ్ ఉన్న క్యాండిడేట్ను మన బిగ్ బాస్ 8 కంటెస్ట్ తెస్తే బిగ్ బాస్ 8కు టీఆర్పీ రేటు వ్యూస్ కూడా వస్తాయి అనేసి వాళ్ళు బర్రెలక్కను బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా తీసుకురావడం జరుగుతుంది। అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది అంటే ఇప్పుడు ట్రోల్ చేసేది ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అందరు ఫండ్స్ ఇచ్చిరు కదా, అంటే ఆమె నోటితోనే చెప్పింది నాకు ఒక 20 లక్షల ఫండ్స్ వచ్చింది, అది ఇదని 20 లక్షల ఫండ్స్ వచ్చింది నాకు అసెంబ్లీ ఎలక్షన్లో అనేసి బర్రెలక్కనే తన నోటితోనే చెప్పింది। అయితే ఇప్పుడు ట్రోల్ చేసిన విషయం ఏంటంటే ఆ 20 లక్షలు తీసుకొని ఏం చేసినావు, ఆ 20 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావు కదా అనేసి ఆమె మీద ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు। కాంట్రవర్సీ అదే జరుగుతున్నది। అయితే బిగ్ బాస్ 8 కావాల్సింది అదే, సోషల్ మీడియాలో ఫేత్ ఉండాలి లేదా కాంట్రవర్సీ ఉండాలి, ఏదో సబ్జెక్టు మీద సోషల్ మీడియాలో వైరల్ అయితే అలాంటి వ్యక్తులను బిగ్ బాస్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది। ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్, కాంట్రవర్సీ, టీఆర్పీ రేట్లు। మళ్ళీ రీసెంట్గా ఆమెకు మ్యారేజ్ కూడా అయింది। అయితే ఆమె బిగ్ బాస్ 8లో రావడంతో కొద్దిగా రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ కూడా వీళ్ళకు బిగ్ బాస్ 8 వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అనేసి బర్రెలక్క మాత్రం ఈసారి బిగ్ బాస్ 8కి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంది। ఆమె ఒకవేళ వస్తే యాజ్ ఇట్ ఈజ్ పల్లవ్ ప్రశాంత్ లాగానే ఆమె ఒక విలేజ్ కల్చర్ నుంచి వచ్చింది, ఇతనిలాగానే ఒక విలేజ్ నుంచి వచ్చింది। ఆమెకు సిటీ కల్చర్ అంటే పబ్బులలో తిరుగుడు, పార్కులలో తిరుగుడు అలాంటి కల్చర్ ఆమెకు తెలియదు। ఆమె బర్రెలు కాసుకుంటా విలేజ్లోనే పెరిగిన ఆడపిల్లనే కాబట్టి యాజ్ పల్లవ్ ప్రశాంత్ లాగానే ఆమె కూడా గట్టి పట్టుదలతోని, ఎందుకంటే అంత విలేజ్ కల్చర్లో ఉండి కూడా రాజకీయాలలో ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్ నిలవడం అనేది చాలా చెప్పుకోవాల్సిన విషయం। కాబట్టి ఆమె ఒకవేళ బిగ్ బాస్ 8కి వస్తే గట్టి పోటీ అయితే ఇతరుల కంటెస్టెంట్కు గట్టి పోటీ అయితే ఇస్తుందని నా హోపు। ఆమె వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉంది। ఒకవేళ వస్తే గట్టిగా నిలుస్తుంది, ఎందుకంటే చాలా విలేజ్ కల్చర్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా నేను గెలవాలి అనే ఒక పట్టుదలతో ఉంటారు కాబట్టి ఆమె బిగ్ బాస్ 8కి వచ్చే ఛాన్స్ అయితే చాలా హెవీగా ఉంది, వస్తే గట్టి పోటీ కూడా ఇస్తుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది, మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా నేను ఇస్తాను। మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఇంకోటి, మీకు బిగ్ బాస్ 8లో ఎవరు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్, మీకు ఫేవరెట్ యాక్టర్, ఫేవరెట్ హీరో కానీ కమెడియన్ కానీ ఎవరన్నా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఇంకా టైం ఉంది। వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా బిగ్ బాస్ 8కి తీసుకోవడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు బర్రెలక్క బిగ్ బాస్ 8కి రావడం ఇష్టమా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। బై।